హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. వెలుగు చీకటి. ఎవరైనా చీకట్లో నుండి వెలుగులోకి వస్తారు, కానీ ఈనాటి యువత వెలుగులో నుండి చీకట్లోకి వెళ్తున్నారు. చీకటి రాజ్యానికి బానిసలవుతున్నారు. చీకటిలో జరిగే పనులన్నిటిలోనూ పాల్గొంటూ ఉన్నారు. చీకటి వెలుగు రెండు ముఖ్యమే. చీకటి నిద్రపోయే వారికి చాలా ఇష్టం. పగలు నిద్రపోయేవారు కొందరున్నారు. చీకటి ఎన్నో స్మగ్లింగ్స్కు, డ్రగ్స్కి చాలా అలర్ట్ పడుతున్నారు యువత. చీకటి పడగానే చాలామందికి ఇష్టం. కొన్ని రాసలీలలు కూడా జరుగుతూ ఉన్నాయి. వెలుగు కూడా ముఖ్యమే. వెలుగు ఉంటేనే ప్రకృతికి అందం. వెలుగులో సూర్యకాంతి ద్వారా జీవనం వస్తుంది, పోషించుకుంటుంది ప్రకృతి. పొద్దున్న లేచి సూర్యునికి మొక్కుతారు కొందరు. అందులో ప్రాణం ఉందని, రూపం దేవునిలా ఉందని. ఒక ఎలుక కూడా దేవుని దగ్గర ఉందని మనం మొక్కుతాము. కానీ ఇంట్లోకి వస్తే చీకట్లో అది తన రాజ్యం అంతా ఇంట్లోనే నివసిస్తుంది. దాన్ని చంపడానికి మనం ప్రయత్నిస్తాం. ఒక పాము కనబడితే దాన్ని చంపాలని చూస్తాము. పుట్టలో పాలు కూడా పోస్తాము. దాన్ని పాలు తాగమని చెప్తాము, చల్లగా చూడమని మొక్కుతాము. తల్లిదండ్రుల ఫోటోకు దండ వేస్తాం, కానీ ఉన్నప్పుడు చూడము. ఉన్నప్పుడు ఆలింగనం చేసుకోము. ఎలా ఉన్నారు నాన్న అని కూడా అనము. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆశ్రమంలో వేస్తాం. చనిపోయిన వారిని భుజాన మోస్తాము, కానీ బతికున్నప్పుడు భుజం తట్టము, చేయూతనివ్వము. మరి దైవత్వం అనేది ఎక్కడుంది? చీకటిలో ఉందా? వెలుగులో ఉందా? మనిషి మానవత్వంలో ఉన్నాడు. మానవత్వాన్ని గుర్తించండి. వెలుగు అనేది దైవంతో సమానం. ఆసక్తి, భక్తి ఉంటే ప్రాణమున్న మనిషిపై ప్రేమ ఉంటుంది. ఆలోచిద్దాం, ప్రేమిద్దాం. థ్యాంక్ యూ.